నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను లక్ష్మీనాగ్ నర్హర్ సిటీ. హెడ్లైన్స్ చూద్దాం. కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్. ధాన్యం కొనుగోలు, క్షేత్రస్థాయి పరిస్థితులపై సమీక్ష. తెలంగాణ వ్యాప్తంగా వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలు. పలు ప్రముఖ ఆలయాలకు పోటెత్తిన భక్తులు. మద్యం దుకాణాలపై తమిళనాడు సీఎం విజయ్ సంచలన నిర్ణయం. రాష్ట్ర వ్యాప్తంగా 717 మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశం. ఆకాశాన్ని తాకుతున్న వెండి ధరలు. చాలా కాలం తర్వాత కిలో వెండి ధర 3 లక్షల మార్కు చేరిక. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బులియన్ మార్కెట్లో ధరల ప్రకంపనలు కొనసాగుతున్నాయి. గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతూ వస్తున్న వెండి ధరలు ఇవాళ రికార్డు స్థాయిని తాకాయి. హైదరాబాద్ మార్కెట్లో ఒక్కరోజే వెండి ధర ఏకంగా 15,000 పెరిగి చాలా రోజుల తర్వాత 3 లక్షలకు చేరుకుంది. 2 రోజుల్లోనూ 20,000 పెరగడం గమనార్హం. ఇక అటు 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 1,53,980గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 500 ఎగిసి 1,41,150 పలుకుతుంది. బులియన్ మార్కెట్లో ధరల ప్రకంపనలు కొనసాగుతున్నాయి. గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతూ వస్తున్న వెండి ధరలు ఇవాళ రికార్డు స్థాయిని తాకాయి. హైదరాబాద్ మార్కెట్లో ఒక్కరోజే వెండి ధర ఏకంగా 15,000 పెరిగి చాలా రోజుల తర్వాత 3 లక్షలకు చేరుకుంది. 2 రోజుల్లోనే 20,000 పెరగడం గమనార్హం. అటు 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 1,53,980గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 500 రూపాయలు ఎగిసి 1,41,150 పలుకుతుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నుంచి తనదైన ముద్ర వేసుకున్న సీఎం విజయ్ ఇప్పుడు మద్యం మహమ్మారిపై ఉక్కుపాదం మోపారు. రాష్ట్రంలోని మద్యం దుకాణాల విషయంలో ఆయన తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు, ప్రార్థనా మందిరాలకు సమీపంలో ఉన్న మద్యం దుకాణాలను తక్షణమే మూసివేయాలని సీఎం విజయ్ ఆదేశించారు. ముఖ్యంగా 500 మీటర్ల పరిధిలోని ఎలాంటి మద్య విక్రయాలు జరగకూడదని నిబంధనలను కఠినతరం చేశారు. ఈ నిర్ణయం వల్ల దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 717 మద్యం దుకాణాలు శాశ్వతంగా మూతపడనున్నాయి. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని భక్తుల మనోభావాలను గౌరవిస్తూ సీఎం విజయ్ ఈ సాహసోపేత నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు తమిళనాడు ప్రభుత్వం విడుదల చేస్తుంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి తనదైన ముద్ర వేస్తున్న సీఎం విజయ్ ఇప్పుడు మద్యం మహమ్మారిపై ఉక్కుపాదం మోపారు. రాష్ట్రంలోని మద్యం దుకాణాల విషయంలో ఆయన తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు, ప్రార్థనా మందిరాలకు సమీపంలో ఉన్న మద్యం దుకాణాలను తక్షణమే మూసివేయాలని సీఎం విజయ్ ఆదేశించారు. ముఖ్యంగా 500 మీటర్ల పరిధిలో ఎలాంటి మద్య విక్రయాలు జరగకూడదని నిబంధనలను కఠినతరం చేశారు. ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 717 మద్యం దుకాణాలు శాశ్వతంగా మూతపడనున్నాయి. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని భక్తుల మనోభావాలను గౌరవిస్తూ సీఎం విజయ్ ఈ సాహసోపేత నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులను తమిళనాడు ప్రభుత్వం విడుదల చేస్తుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనిల్ అందిస్తారు ఫోన్ ద్వారా. అనిల్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? రైట్ లక్ష్మణ, తమిళనాడు రాజకీయాల్లో సీఎం విజయ్ తనదైన మార్పు చూపిస్తున్నారు. ప్రస్తుతం దేశ రాజకీయాల్లో సి జోసెఫ్ విజయ్ అన్న పేరైతే ఒక బలంగా వినిపిస్తా ఉంది. ఏదైతే తన పార్టీ పెట్టినప్పటి నుండి తన భావజాలం కావచ్చు, అదేవిధంగా తన ప్రసంగాలు కావచ్చు, ఆయన తీసుకున్నటువంటి మేనిఫెస్టో కావచ్చు, ఆ తర్వాత అధికారంలో చేపట్టిన తర్వాత ఇతర పార్టీలను తన మద్దతు కోరే విధానం కావచ్చు, అదేవిధంగా ప్రసంగం ఏదైతే ప్రమాణ స్వీకారం ఉందో ఆ రోజు ఆ మాట్లాడిన విధానం కావచ్చు, తన తొలి సంతకం కూడా చేసే విధానం, ఆ రోజు ముఖ్యంగా మహిళల పైన ఏదైతే దాడులు జరుగుతూ ఉన్నాయో అలాంటి దాడులు జరగకుండా ఒక స్పెషల్ టీం ఏర్పాటు చేస్తున్నట్టు, అదేవిధంగా డ్రగ్స్ పైన ఉక్కుపాదం మోపుతున్నట్టుగా కొన్ని చేయడం జరిగింది. ఇవన్నిటితో పాటు ప్రస్తుతం విజయ్ పేరైతే బలంగా వినిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో విజయ్ ఒక సరికొత్త విప్లవానికి అక్కడ శ్రీకారం చుట్టారు. ఏదైతే తమిళనాడులో మద్యం దుకాణాల పైన ఆయన నిషేధం విధించారు. ఏదైతే ప్రార్థనా మందిరాలు ముఖ్యంగా చూసుకుంటే అటు గుడి కావచ్చు, అదేవిధంగా దర్గాలు కావచ్చు, చర్చలు కావచ్చు, ఈ ప్రాంత సమీపంలో ఏవైతే మద్యం దుకాణాలు ఉంటాయో అలాంటి మద్యం దుకాణాలు వెంటనే నిలిపివేయాలంటే కూడా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా విద్యా సంస్థలు కావచ్చు, అదేవిధంగా కళాశాలలు, పాఠశాలలు, ఈ పాఠశాలల దగ్గర ఉన్నటువంటి మద్య దుకాణాలు కావచ్చు, కళాశాలల దగ్గర ఉన్నటువంటి మద్య దుకాణాలు కావచ్చు, అదేవిధంగా బస్ స్టాండ్ సమీపంలో, ఎందుకంటే బస్ స్టాండ్ సమీపంలో చాలా మంది కూడా మహిళలు అక్కడ బస్సు కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇలాంటి బస్ స్టాండ్ సమీపంలో కూడా ఇలాంటి మద్య దుకాణం ఉండద్దంటూ కూడా ఆయన ప్రస్తుతం ఇక్కడ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంటే నిర్ణయం తీసుకోవడం వేరు, దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం వేరు. ఆల్రెడీ అధికారులకు మొత్తం కూడా ఆదేశాలు జారీ చేసిండు. ఇప్పటికే తమిళనాడు రాష్ట్రంలో 4756 మద్య దుకాణాలు ఉంటే మొత్తం అందులో 717 మద్య దుకాణాలను అధికారులు గుర్తించారు. ఏదైతే బస్టాండ్ సమీపంలో కావచ్చు, అదేవిధంగా విద్యా సంస్థల సమీపంలో కావచ్చు, అదేవిధంగా ప్రార్థనా మందిరాలు, గుడి, దర్గా, చర్చిల ఈ 3 ఉన్నటువంటి ఏదైతే ఉంటాయో 500 మీటర్ల లోపు, అంటే 1/2 కిలోమీటర్ల నుండి ఒక కాలేజ్ ఉందనుకోండి, ఆ కాలేజ్ నుండి 1/2 కిలోమీటర్ పరిధిలో కూడా ఎలాంటి మద్య దుకాణాలు ఉండద్దు అని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాంటివి మొత్తం తమిళనాడు రాష్ట్రంలో 4756 మద్య దుకాణాలు గాను 717 ఆల్రెడీ గుర్తించారు అధికారులు. వాటిని ప్రక్షాళన కూడా ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతం విజయ్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పట్ల అటు తమిళనాడు ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా విజయ్ తీసుకున్నటువంటి నిర్ణయాలు చాలా బాగుంటాయని చెప్పేసి ప్రశంసల వర్షం అయితే కురిపిస్తా ఉన్నారు. ఎందుకంటే మద్యం తెలుసు, ముఖ్యంగా ఏదైతే విద్యా సంస్థల దగ్గర ఈ మధ్యకాలంలో కాలేజీలు, అదేవిధంగా స్కూల్స్ దగ్గర ఈ మద్య దుకాణం వల్ల పెట్టడం వల్ల అటు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకోవడం, అదేవిధంగా ఈ గుడిలు, దర్గాలు, ఈ చర్చిల దగ్గర ఒకవేళ పెట్టినట్టయితే భక్తుల మనోభావాలు దెబ్బతీయడం లాంటి పరిస్థితులు కావచ్చు, అదేవిధంగా బస్టాండ్ సమీపంలో పెట్టినప్పుడు ప్రజల వారికి ఎలాంటి నష్టం కాకుండా, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆయన తీసుకున్న నిర్ణయం పట్ల అయితే ప్రస్తుతం తమిళనాడు ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా విజయ్ తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ అనిల్.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలు అంబరానంటుతున్నాయి. జై హనుమాన్ నామస్మరణతో ఆలయాలన్నీ మార్బ్రోగిపోతున్నాయి. తెల్లవారుజాము నుండి భక్తులు పవనపుత్రుని దర్శించుకోవడానికి క్యూ లైన్లలో బారులు తీరారు. సికింద్రాబాద్, తాడిబందు, కర్మాన్ ఘాట్, జగిత్యాల జిల్లాలోని కొండగట్టు పుణ్యక్షేత్రం భక్తుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. ప్రత్యేక అభిషేకాలు, ఆకు పూజలు, సింధూర అలంకరణలతో ఆలయ ప్రాంగణాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో హనుమాన్ జయంతి వేడుకలు అంబరాన్నంటుతున్నాయి. జై హనుమాన్ నామస్మరణతో ఆలయాలన్నీ మార్బ్రోగిపోతున్నాయి. తెల్లవారుజాము నుండే భక్తులు పవనపుత్రుని దర్శించుకోవడానికి క్యూ లైన్లలో బారులు తీరారు. సికింద్రాబాద్, తాడిబందు, కర్మాన్ ఘాట్, జగిత్యాల జిల్లాలోని కొండగట్టు పుణ్యక్షేత్రాల వద్ద భక్తుల రద్దీలతో కిటకిటలాడుతున్నాయి. ప్రత్యేక అభిషేకాలు, ఆకు పూజలు, సింధూర అలంకరణలతో ఆలయ ప్రాంగణాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఇక అటు ఆంధ్రప్రదేశ్లోని పొన్నూరులో కూడా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ను రాజకీయంగా దెబ్బతీసేందుకే పక్కా ప్లాన్తో కుట్రలు జరుగుతున్నాయంటూ జంట నగరాల్లో కాపు సంఘాల జేఏసీ మండిపడింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రతినిధులు కీలక వ్యాఖ్యలు చేశారు. బడుగు బలహీన వర్గాల నాయకుడిగా ఎదుగుతున్న సంజయ్పై కావాలనే వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. బండి భగీరథ్పై వస్తున్న ఆరోపణల వెనుక రాజకీయ కుట్రలు ఉన్నాయని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఒకసారి మీరు మైక్ పెట్టుకోండి ఉంటాము, ఆయన వెనకుంటాము. మా రంగా గారి తర్వాత మాకు ముఖ్యమైన నాయకుడు బండి సంజయ్ గారు. సో ఏంటంటే సంజయ్ గారిని మేము కాపాడుకుంటాము. సంజయ్ గారు కూడా మేము అందరూ కూడా ఏకశక్తిగా ఉండి ఆయన్ని అనుసరిస్తూ ఉంటాం. థ్యాంక్ యూ. మేము వాటిని వ్యతిరేకం కాదు. ఎవరైనా ఏదైనా ఇటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళు ముందుకు వచ్చి మాకు ఇలా జరిగిందని చెప్పడం, ఎవరైతే వాళ్ళని బాధించారో వాళ్ళ మీద కేసు పెట్టడం ఇది సహజం. అయితే మేము ఆ బాధితురాలకు వ్యతిరేకం కాదు, కానీ ఈ ఫ్యాక్ట్స్ మీరు కొంచెం ఎనలైజ్ చేస్తే, ఈ ఇన్వెస్టిగేషన్ లాగా కొద్దిగా మీరు గమనించగలిగితే 5 నెలలు, అలాగే మళ్ళీ జనవరిలో ఎప్పుడో జరిగిన ఒక ఇన్సిడెంట్, ఈ మధ్యకాలంలో వారందరూ కలిసి వాళ్ళ ఫ్యామిలీతో కలిసి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళంతా ఫ్యామిలీతో కలిసే అప్పుడప్పుడు కలుస్తున్నారని, అన్ని రకాలుగా ఉన్నారని, వాళ్ళు కలుస్తూ పోతూ ఉన్నారని ఒక ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్లో మనంతా కలిసిన ముఖ్య ఉద్దేశం కేంద్ర మంత్రి వర్యులు బండి సంజయ్ గారి మీద, మన అబ్బాయి మీద వచ్చిన ఎలిగేషన్స్ మీద ఈరోజు ఒక సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సిట్ ఇవాళే వాళ్ళ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. ఈ ఇంటిని ఒక నెక్స్ట్ ఇది బాగుంటుంది. మా జంట నగరాల కాపు సంఘాల సమాజం సిద్దిపేట జిల్లా కొమరవెల్లి గ్రామ పంచాయతీలో ఏసీబీ అధికారులు మెరుపుదాడులు నిర్వహించారు. లంచం తీసుకుంటూ గ్రామ పంచాయతీ కార్యదర్శి రెడ్ హ్యాండెడ్గా పట్టుబట్టడం స్థానికంగా కలకలం రేపింది. డ్రైనేజీ పైప్లైన్ తొలగింపు విషయంలో ఓ వ్యక్తి నుంచి 10,000 డిమాండ్ చేసిన కార్యదర్శి ఆ నగదు తీసుకుంటుండగా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సర్పంచ్ భర్త పాత్రపై కూడా అధికారులు ఆరా తీస్తున్నారు. రమేష్, నేను ఇక్కడ ఊర్లో మన ఇల్లు కట్టుకుంటా అని చెప్పేసి నా డాక్యుమెంట్స్, కాగితాలు ఇట్లా అన్నీ ఒకే ఉన్నాయి. గ్రామ పంచాయతీకి వెళ్ళి ఇల్లు పర్మిషన్ గురించి ఇల్లు పర్మిషన్ ఇవ్వాలని పోయినా, డాక్యుమెంట్స్ ఇట్లా తీసుకొని జిరాక్స్ ఇట్లా అన్నీ ఒరిజినల్ తీసుకొని పోతే మన సర్పంచ్ భర్త, మన సెక్రటరీ ఇద్దరు ఉన్నారు. 40,000 తీసుకున్నారు నా దగ్గర, ఫోన్పే కొట్టించుకున్నారు. అందులో ఉన్న గ్రామ పంచాయతీ ఉన్న వ్యక్తికి
ఇట్లా కుట్టు అని చెప్పిండు నెంబరు, ఆయన్నే కుట్టిండు నా ఫోన్లో. 40,000 పెట్టించి నేను గరీబ్ సార్, జర నా పైసలు నాకు ఇచ్చగలని పూర్తి. 4వ తారీఖు ఒక కాంప్లైంట్ వచ్చిందండి. ఏమని అని అంటే మన కొమరెల్లి విలేజ్లో ఒక మన కాంప్లైంట్కి 66 గజాల ప్లాట్ ఉంటుంది. ఆ ప్లాట్లో నుంచి డ్రైనేజ్ పైప్ లైన్ పోయింది. ఆయన ప్లాట్ ఉన్నదే 66 yards. దాంట్లో నుంచి డ్రైనేజ్ పైప్ లైన్ పోతే ఆ పైప్ లైన్ రిమూవల్ చేయడానికి ఈయన పంచాయత్ సెక్రటరీ గడ్డం రాజు గౌడ్ని అప్రోచ్ అవుతాడు. ఆయన ఒక కాంప్లైంట్ రైజ్ చేసి కాంప్లైంట్ ఏమో అవసరం లేదు, నాకు 25,000 ఇస్తే అది నేను రిమూవ్ చేయించేస్తాను అని అంటాడు. అని అంటే ఆ తర్వాత ఆయన అప్పుడు మా ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ ఇస్తాడు 4వ తారీఖు. అది జెన్యూన్నెస్ కరెక్టా కాదా అని వెరిఫై చేస్తాము. ఆ దాంట్లో అతను 25 డిమాండ్ చేస్తే ఏమైనా తక్కువ చేయమంటే ఆల్రెడీ 10,000 హీ హ్యాక్స్ ఆల్రెడీ ప్రీవియస్లీ 10,000 హీ యాక్సెప్టెడ్. 10,000 ఆయనకు ఆల్రెడీ ఇచ్చిండు అనమాట. ఇచ్చిన తర్వాత ఏమైనా తగ్గి అంటే నువ్వు 10,000 ఇవ్వు అని చెప్పి చెప్తాడు. ఈరోజు ఆ 10,000 ఇవ్వడానికి వస్తే పంచాయత్ సెక్రటరీ గారు అక్కడే ఉన్నారు. తర్వాత సర్పంచ్ గారి హస్బెండ్ ఆంజనేయులు, గొల్లపల్లి ఆంజనేయులు అక్కడే ఉన్నారు. వాళ్ళ ఇద్దరి మధ్య సంభాషణ ప్రకారం మన గొల్లపల్లి ఆంజనేయులు 10,000 తీసుకుని పట్టుకుని గొల్లపల్లి ఆంజనేయులను కెమికల్ వేస్తే 2 హ్యాండ్స్ పాజిటివ్. విశాఖపట్నం కైలాసగిరిపై సోమనాథ స్వాభిమాన్ పర్వ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ ముఖ్య అతిథిగా హాజరై నూతనంగా ఏర్పాటు చేసిన త్రిశూలాన్ని సందర్శించారు. సోమనాథ ఆలయ పునర్నిర్మాణ స్ఫూర్తితో దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక చైతన్యం వెల్లివిరుస్తుందని అన్నారు. ఇదే సమయంలో రాజకీయ అంశాలపై స్పందిస్తూ ఏపీలో ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ పాలనను కొనియాడటంతో పాటు తమిళనాడు రాజకీయ పరిణామాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ శాపాన్ని విముక్తి చేయాలని చెప్పి చంద్రుడే దిగి వచ్చి ఆ విధంగా తపస్సు చేసి ఆ లింగాన్ని కొండ ఇది యాత్రికులు కూడా పర్యాటక ప్రదేశంగా మారింది. ఆ విధంగా శంకు చక్ర నామాలతో పాటు ఈ విధంగా త్రిశూలం డమ్ముడు ఉండటం చాలా ఆనందించాల్సి విషయం. అలాగే ముఖ్యంగా ఇవాళ కార్యక్రమం సోమనాథ స్వాభిమాన పర్వ్ అని చెప్పి సుమారు కేవలం 75 సంవత్సరాల క్రితం 11 మే 1951లో మన యొక్క దేశం యొక్క మొదటి రాష్ట్రపతి చే సోమనాథ ఆలయాన్ని పునః ప్రారంభించుకోవడం జరిగింది, పునః ప్రతిష్ఠ చేయడం జరిగింది. దేశం ఏ విధంగా ముందుకెళ్లాలంటే ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ నవనిర్మాణం కొత్త దేశానికి నిర్మాణం చేయాలని చెప్పారు. ఆ రోజు బాబు రాజేంద్ర ప్రసాద్ గారు అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ కాదు, ఈ దేశం ఆల్రెడీ ఉంది, ఒక 1000 సంవత్సరాలు పరాయి దీన పాలనలో ఉంది కనుక దేశాన్ని పునర్నిర్మించుకోవాలి. ఏవైతే మూలాలు ఏ ఆలోచనతో అయితే దేశం ప్రారంభమైందో వాటిపైన నిర్మాణం కావాలి. ఆ విధంగా దేశం యొక్క పునర్వైభవానికి పునర్నిర్మాణానికి ప్రతీక సోమనాథ ఆలయం అని చెప్పి ఆ విధంగా సర్దార్ పటేల్ చెప్పడం జరిగింది. కనుకనే ఆయన యొక్క ఆలోచనలో భాగంగా 1948లో ఈ యొక్క సోమనాథ ఆలయ పునర్నిర్మాణం స్మరించుకునే నామం సోమనాథ ఆలయం. కనుక ఆ యొక్క ఆలయానికి సంబంధించిన పునః ప్రతిష్ఠ 75 వసంతాలు పూర్తి చేసుకోవటం, 100 సంవత్సరాల క్రితం జరిగిన అకృత్యాన్ని కూడా తప్పనిసరిగా స్మరించుకోవాలి. ఏ విధంగా దేశం యొక్క అస్తిత్వానిపై మన ధర్మంపై దాడి జరిగిందో ఆ దాడిని కూడా తప్పనిసరిగా కేదార్నాథ్ వరకు అలాగే శ్రీశైలం నుంచి సోమనాథం వరకు ఈ యొక్క క్షేత్రాలన్నింటినీ కూడా అద్భుతమైన క్షేత్రాలుగా మార్చి అయోధ్య ప్రతిభ ఉండి పేదరికం కారణంగా చదువుకు దూరం కాకూడదన్న ఉద్దేశంతో ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఉదారత చాటుకున్నారు. యాదగిరిగుట్టకు చెందిన నిరుపేద విద్యార్థి కొంపల్లి అరుణ్ కుమార్ ఎస్ఎస్సిలో అత్యుత్తమ మార్కులు సాధించడంతో అతని పై చదువుల కోసం బీర్ల ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థిని శాలువాతో సత్కరించి అభినందించారు. కొంపల్లి అరుణ్ కుమార్ గారు 600 మార్కులకు 563 మార్కులు సాధించి రేపు ఎగ్జామ్లో టాప్ ర్యాంక్ రావడానికి కోచింగ్ తీసుకుంటున్నాడు. తప్పకుండా ఈ విద్యార్థికి మా బీర్లా ఫౌండేషన్ నుంచి ఆర్థిక సాయం చేసి మంచి నాణ్యతమైన చదువు అందిస్తానని చెప్పి మాటిస్తూ మా దుర్గా ప్రసాద్ గారిని అభినందిస్తూ గుట్టలో వేరే విద్యార్థులకు ఎంతో మందికి సేవలు అందిస్తూ మంచి నాణ్యమైన విద్య అందించి ఇలాంటి మట్టిలో మాణిక్యాలు వెలితీసినటువంటి దుర్గా ప్రసాద్ మరొకసారి అభినందిస్తూ ఈ విద్యార్థికి మా బీర్లా ఫౌండేషన్ అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.
జగిత్యాల జిల్లా కోరుట్లలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ ఓ మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఎమ్మెల్యే సంజయ్ ఆధ్వర్యంలో క్యాంపు కార్యాలయం నుంచి కొత్త బస్టాండ్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా బాధితురాలికి న్యాయం చేయాల్సింది పోయి రివర్స్లో హనీ ట్రాప్ కేసులు పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. వెంటనే నిందితుడిని అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కామారెడ్డిపట్నంలో లిక్కర్ మార్ట్లో చోరీకి పాల్పడ్డ అంతర్రాష్ట్ర జిల్లా ముఠాను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. హైదరాబాద్ నుంచి ఆటోలో వచ్చి పగలు రెక్కి నిర్వహించి రాత్రి వేళల్లో షట్టర్లు పగలగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్న 3 సభ్యుల ముఠాను జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుండి నగదుతో పాటుగా దొంగతనం కోసం వాడిన ఆటోను వారు స్వాధీనం చేసుకున్నారు. ఇక పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నలుగురు సభ్యులు కలిసి కుకట్పల్లిలో ఒక ఆటో దొంగతనం చేసి అదే ఆటోలో కామారెడ్డికి వచ్చి ఈ వైన్ షాప్లో చోరీ చేయడం జరిగింది. ఈ వైన్ షాప్లో చోరీ చేసిన 50,000లో 16,500 రికవరీ చేయడం జరిగింది. అండ్ ఈ నలుగురు వ్యక్తులు కూడా కేసెస్. ఈ కేసెస్లో మనకు 2 కేసెస్ రీసెంట్ పాస్ట్లో మన కామారెడ్డిలో రిపోర్ట్ అయింది. ఒకటి 7వ తారీఖున SBI ATM దగ్గర ఒక కేసు రిపోర్ట్ అయింది. ఆ కేసులో ATM హోల్డర్ ATM సెంటర్ దగ్గర వచ్చిన తర్వాత ఈ అక్యూజ్డ్ వాళ్ళతో మాట్లాడి ATM సెంటర్లో డబ్బులు సరిగ్గా రావట్లేదు అని నేను హెల్ప్ చేస్తున్న ఉద్దేశంతో వాళ్ళ నమ్మకాన్ని గెలుచుకొని ఆ ATM కార్డుతో వాళ్ళకు డబ్బులు కొంత డ్రా చేసి ఆ ATM కార్డుని రిటర్న్ ఇచ్చేటప్పుడు ATM మార్చి మరొక ATM వాళ్ళకి పెట్టించి పంపించేసి తర్వాత ఆ ATM నుంచి డబ్బులు తీసుకోవడం. ఇది అతని 28th ఏప్రిల్ మంత్లో కూడా ఈవినింగ్ 5 o'clock కూడా SBI ATM దగ్గర కూడా సేమ్ ఎంఓతో కూడా కార్డు మార్చి అతను ఇతని క్రైమ్ హిస్టరీ తీసుకుంటే ఇప్పటి వరకు నిజామాబాద్ 1 టౌన్ 2 టౌన్ 4 టౌన్ మాతూర్ పోలీస్ స్టేషన్ గోదాన్ రిచ్పల్లి ఆలూరు స్టేషన్ మొత్తం కలిపి 25 కేసెస్ ఇతని పైన ఉన్నాయి. అదే కాకుండా కామారెడ్డి గోగకొండ తాడ్వాయి విగ్నూర్ స్టేషన్ మొత్తం కలిపి 8 కేసెస్ ఇతని పైన ఉన్నాయి. మెదక్ జిల్లా రామాయణపేటలో 2 కేసులు. ఈ ATMకి సంబంధించి ప్రజలందరూ రిక్వెస్ట్ చేస్తున్నాము, అపరిచితులు నమ్మకండి. ఎవరైనా సరే ATM సెంటర్ దగ్గర మీకు హెల్ప్ చేస్తాము, మీ ATM కార్డు నుంచి డబ్బులు తీసి మీకు ఇస్తాము అని చెప్పి ఎవరైనా అడిగితే కూడా అటువంటి హెల్ప్ తీసుకోవద్దు. మీ చుట్టాలు కానీ మీ పిల్లలు కానీ మీ ఎంటర్ తీసుకెళ్ళండి. లేదు అంటే మీకు నమ్మకస్తున్న పర్సన్ని మాత్రమే తీసుకెళ్ళండి. అండ్ మీ ATM నెంబర్ పిన్ నెంబర్ ఎవరికి షేర్ చేయొద్దు. ఎవరు మీకు హెల్ప్ చేసినా సరే పిన్ మాత్రం స్వయంగా మీరు మాత్రమే టైప్ చేయాలి. ఏటీఎంల వద్ద అమాయక ప్రజలే లక్ష్యంగా మోసాలకు పాల్పడుతున్న ఓ కిలాడి దొంగను కామారెడ్డి పోలీసులు అరెస్టు చేశారు. సహాయం చేస్తారని నమ్మిస్తూ కార్డులు మార్చేసి డబ్బులు డ్రా చేస్తున్న గడ్డిమిది రమేష్ను యాదాద్రి భువనగిరి జిల్లా చౌటప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో రాజమండ్రి నుంచి బహల్దూర్పూర్ కబేళాకు 23 ఆవులను లారీలో పైన సిమెంట్ బ్రేక్స్ను ఏర్పాటు చేసి కింది భాగంలో బాక్స్ను ఏర్పాటు చేసి ఆవులను తరలిస్తూ ఉండగా బజరంగ్ దళ్ కార్యకర్తలు పట్టుకున్నారు. పట్టుకున్న వాహనాన్ని చౌటప్పల్ పోలీస్ స్టేషన్కి తరలించారు. ఇక పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆవులను గోశాలకు తరలించారు. రవి నీ మీద వేసుకురా.